ఓకే, రీసెంట్గా మనకి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో బిట్ ఇచ్చాడండి. అదేంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. సో టైమ్ అండ్ డిస్టెన్స్కి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో ఆ బిట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్ని ఎలా లింక్ చేస్తాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఆ బిట్ ఏంటంటే ఒక ట్రైన్ ఒక మ్యాన్ దాటడానికి 27 సెకండ్స్ పెట్టింది. రీసెంట్గా ఫస్ట్ బిట్ అనుకుంటా. ఒక ట్రైన్ అనేది ఒక మ్యాన్ దాటడానికి 27 సెకండ్స్, ఇది ఒక మ్యాన్. సో ఇంకొక ట్రైన్ అదే మ్యాన్ దాటడానికి 15 సెకండ్స్ పెట్టిందంట. ఈ రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాయంట. ఒక ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ని దాటడానికి 23 సెకండ్లు పెట్టింది. ఒక ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ దాటడానికి 23 సెకండ్లు పెట్టింది. సో ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే ఒక ఆప్షన్ ఏమో 3:4 ఇచ్చాడు, ఇంకొక ఆప్షన్ ఏమో 3:2 ఇచ్చాడు, ఇంకొక ఆప్షన్ ఏమో 2:1 ఇచ్చాడు, ఇంకొక ఆప్షన్ ఏమో 5:8 ఇచ్చాడు. సో సింపుల్గా ఆన్సర్ 3:1. సో క్లియర్. షార్ట్ కట్ మీకు కావాలి కదండి, ఏం లేదు చూడండి. 27 మైనస్ 23 అంతే 4, 23 మైనస్ 15 8, 4 2 is 4 1. షార్ట్. సో క్లియర్. దీని కాన్సెప్ట్ని ఎలా లింక్ చేస్తాను ఒకసారి చూడండి. అయితే నేను నార్మల్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో 3 పాయింట్స్ చెప్తానండి. మన సినిమా హాల్లో చూస్తుంటాం ఎక్కువగా డిటిఎస్ సౌండ్స్. సో ఆ డిటిఎస్ సౌండ్సే మన టైమ్ అండ్ డిస్టెన్స్. సో DTS. So here distance is equal to, just you close the distance is equal to time into speed, then time equal to distance by speed, then speed equal to distance by time. సో ఇక్కడ మనకి ఏదైతే కావాలో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి లింక్ ఏంటంటే, సో డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉందనుకోండి, టైం అనేది అవర్స్లో తీసుకోవాలి, దెన్ స్పీడ్ మీన్స్ డిస్టెన్స్ బై టీ కిలోమీటర్ పర్ అవర్. అదే ఒకవేళ డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంటే టైం అనేది సెకండ్స్లో ఉండాలి, స్పీడ్ అనేది మీటర్ ఫర్ సెకండ్. ఐ మీన్ డిస్టెన్స్ బై టైం మీన్స్ స్పీడ్ ఈక్వల్ టు మీటర్ బై సెకండ్, దట్ మీన్స్ మీటర్ ఫర్ సెకండ్. సో హియర్ దీస్ ఆర్ 2 షార్ట్కట్స్ లింక్డ్ విత్ ట్రైన్ ప్రాబ్లమ్స్. సో ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తాం, స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తాం ఒక పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రైన్ ఉంటుంది. ట్రైన్ అనేది ఒక సర్టెన్ పాయింట్ క్రాస్ చేయడానికి, క్రాస్ చేస్తే ఏమవుతుందంటే ట్రైన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఐ మీన్ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. అదే ట్రైన్ అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ని క్రాస్ చేస్తే డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ ప్లస్ దట్ సర్టెన్ length, I mean certain distance length. So here certain distance, here certain point. అయితే ఈ పాయింట్ అనేది ఏమవ్వచ్చు, ఒక ట్రైన్ అనేది ఆ పాయింట్ అనేది ఒక మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ట్రీ అవ్వచ్చు, అలాగే ఒక పోల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ట్రైన్ డిస్టెన్స్ ఏంటి అవుతుంది, అది ఒక పాయింట్. అయితే ఇక్కడ అప్పుడేం తీసుకోవాలంటే ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. అది ఇక్కడ చూసినప్పటికీ ట్రైన్ అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ని క్రాస్ చేస్తే ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ దట్ సర్టెన్ డిస్టెన్స్. మరి సర్టెన్ లెంత్ అంటే ఏంటి, బ్రిడ్జ్ అవ్వచ్చు, ప్లాట్ఫామ్ అవ్వచ్చు, అలాగే ఇంకొక ట్రైన్ అవ్వచ్చు. అయితే స్పీడ్కి 2 పాయింట్స్ చెప్పాను కదండి. స్పీడ్కి 2 పాయింట్స్ అంటే ఏం లేదండి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ చేసాను, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేసాను. ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్. సో ఇది కాన్సెప్ట్ అండి. సో దీని కాన్సెప్ట్ని మనం ఎలా లింక్ చేయాలి చూడండి. ఈ కాన్సెప్ట్ని ఎలా లింక్ చేయాలి. సో ఒక ట్రైను ఒక మ్యాన్ని దాటడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది, 27 సెకండ్స్. దట్ మీన్స్ ఇక్కడ ఇంకో అదే ట్రైను ఆ మ్యాన్ దాటడానికి 15 సెకండ్స్ పెట్టింది. ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాయి అన్నమాట.
సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది స్పీడ్స్. సో హియర్ ఇక్కడ సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ యొక్క స్పీడ్ని x మీటర్ ఫర్ సెకండ్ అనుకుందాం, ఈ ట్రైన్ యొక్క స్పీడ్ని y మీటర్ ఫర్ సెకండ్ అనుకుందాం, రైట్. దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ టైమ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. హియర్ ఫస్ట్ ట్రైన్ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ రెండు, ఒక ట్రైన్ అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ క్రాస్ చేస్తే ఏమవుతుంది, ఆ సర్టెన్ ట్రైన్ లెంత్ ప్లస్ దట్ సర్టెన్ డిస్టెన్స్. సో హియర్ ట్రైన్ లెంత్ ప్లస్ దట్ సర్టెన్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ట్రైన్ అనేది ఒక మ్యాన్ దాటింది కాబట్టి, ట్రైన్ అనేది ఒక మ్యాన్ దాటింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, దట్ మీన్స్ 27x. Here the distance is equal to 23x. Here the distance is equal to 15x, right? So total sum of these speeds, that means x plus y. So click here. సో ఇప్పుడు మనం ఆప్షన్ చెక్ చేద్దాం. ఏ ఆప్షన్ అయితే xyని పుటప్ చేసి కరెక్ట్గా వాల్యూ వస్తుందో అదే దాని ఆన్సర్. సో హియర్ x వాల్యూ 2, y వాల్యూ 1 వేసుకుంటే 2 + 1 3, హియర్ టోటల్గా ఎంత అవుతుందండి 81 మెయిన్ 23 × 3. 2 + 1 = 23 × 3, that means that value is also 69. That concept is linked with time and distance. So here I using the shortcut 23 minus 15, that means 8, and 27 minus 23, that means 4. 4 2s are 4 1s are 2:1 is the time and distance. సో రీసెంట్గా పిఎస్ ఎగ్జామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక బిట్ ఇచ్చాడండి, చాలా హైయర్ అండ్ ఫెయిల్ అయ్యారు. బట్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్. అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు, ఇన్ తెలుగు సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు. ఐ మీన్ చక్రవడ్డీ బార్ వడ్డీ అని ఇచ్చాడు. బట్ ఈ బిట్ రాంగ్ అనుకున్నది, ఈ బిట్ రాంగ్ ఏం కాదండి, మనం చేసే క్యాలిక్యులేషన్ రాంగ్. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక సెర్టైన్ సమ్, ఐ మీన్ వాడు తీసుకున్న అమౌంట్ ఏంట 2 yearsకి 9248 అయింది, అదే 3 yearsకి ఏమో 9856 రూపీస్ అయింది. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో ఇక్కడ 2 yearsకి అమౌంట్ ఎంత అండి 9248, 925x అంటే 3 years కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పడుతుందండి. దట్ మీన్స్ దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, అందుకే దాన్ని చక్రవడ్డీ అన్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతిసారి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకొని 10% ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసాం అనుకోండి, 10% ఫర్ ఫస్ట్ ఇయర్ 10%కి 10 రూపీస్, అలాగే సెకండ్ ఇయర్ 10 రూపీస్, థర్డ్ ఇయర్ కూడా 10 రూపీస్. దట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎవ్రీ ఇయర్ ద ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ principal amount, that means 100. And in the compound interest, the first year 10% is calculated on 100, that means 10. Now the second year the 10 is added to the 100. Now the principal is 110 for the second year. That means first year amount is equal to second year principal. So the 10% is calculated on 110. Now you got 11. And the third year the 11 is added to the 110, then you got 121. Then 10% is calculated on 121, then you got 12.1. And the concept is every time the first year amount is equal to second year principal. That is the concept. So here third year the interest is calculated on second year amount. Third year the interest is calculated on second year amount. So here just check the difference of the 9248 and 9856. 9248 and 9856, that means 578 is calculated on 9248 into 100. So calculation కూడా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 600 అనుకున్నాం అనుకోండి, 600 10 6000, 20 చేసాం అనుకోండి అది 10,000 అవుతుంది. అంటే మనకి అది 15 దాటి 20 లోపు ఉన్నట్టు. మనకి 8 కావాలంటే ఇక్కడ కంపల్సరీ 6తో మల్టిప్లై చేస్తే కానీ 6 8 48 మనకి 8 వస్తుంది. సో సింపుల్గా 571 1 571 16. సో హియర్ 1/16 means 6 and
1 by 4 person. So here simple logic is 1 by 16, that means 16 is the principal, 1 is the interest. సో ఇక్కడ 2 yearsకి 9248 అయింది కాబట్టి దాన్ని హోల్ స్క్వేర్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ద లాజిక్ ఈజ్ ప్రిన్సిపల్ ఈజ్ 16 multiple. Principal is 16 multiple. So which is the 16 multiple? Just check that. 16 5 is 80, remaining 1 9. 16 1 is 16, remaining 3 2. This is the multiple of 16. So just you hold it. So 16 5 is 80, remaining 52. 16 2 is 32. It is not divisible by 16, and it is also not divisible by 16, and it is also not divisible by 16. Check your board. So the answer is 819. Within 20 seconds the problem is complete. So ఇక్కడ ఇచ్చిన మనకి బిట్ ఏంటంటే 5 2 5 6 3 7 6 8 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందని ఇచ్చారండి. సో ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే మనకి అసలు డివిజిబిలిటీ రూల్ అంటే 2 3 కాదండి, కోప్రైమ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కోప్రైమ్ అంటే ఏంటంటే ఎనీ టూ నెంబర్స్ హ్యావింగ్ దెర్ ఈస్ నో ఫ్యాక్టర్ ఇట్సెల్ఫ్. అంటే ఏ రెండు నెంబర్లకి ఫ్యాక్టర్ లేకపోవడం, ఫ్యాక్టర్స్ లేకపోవడం ఆ పేరుని మనం కోప్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 ఫ్యాక్టర్స్ చూసుకుంటే 3 కేమో 1 3, 4 కేమో 1 4, 1 2 4 అంటే కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప రిమైనింగ్ ఏం లేదు. అంటే దెర్ ఈస్ నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. ఇలా ఏదైనా తీసుకోవచ్చు. 5 7 అంటే ఇవన్నీ కోప్రైమ్స్. అంటే ఏ రెండు నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ లేకపోవడానికి కోప్రైమ్ అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 88 డివిజిబిలిటీ రూల్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇచ్చాడండి. 88 డివిజిబిలిటీ రూల్ అవుడు నేర్చుకోనండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కోప్రైమ్ మల్టిప్లికేషన్గా రాసుకోవాలి. అంటే 88 అనేది 11 into 8, అంటే 11కి 8కి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 11తోని 8తోని డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే ఆ బిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినప్పుడు 5 2 5 6 3 7 6 8 ఇచ్చినప్పటికి ఇది 22 అండి. దీన్ని 11 2 రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? 11 2 రాయొచ్చు అంటే కోప్రైమ్ మల్టిప్లికేషన్గా. దీన్ని చూసుకుంటే 8 3 రాయొచ్చు. దీన్ని చూసుకుంటే 9 4 రాయొచ్చు. దీన్ని తీసుకుంటే 11 4 రాయొచ్చు. అంటే కోప్రైమ్ మల్టిప్లికేషన్గా రాయొచ్చు. సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేదు అంటే ఆ నెంబర్ని మనం కోప్రైమ్ మల్టిప్లికేషన్గా రాసుకుంటే అయిపోయింది. అయితే ఇప్పుడు రెండు ఆప్షన్ ఇక్కడ 11 2, ఇక్కడ 11 4 అంటే ఇక్కడ 11 డివిజిబిలిటీ రూల్ అవుతుంది. అది చెక్ చేద్దాం ఒకసారి చూడండి. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ అంటే కొంతమంది ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ అంటారు. సింపుల్గా ఆల్టర్నేట్ డిజిట్ సమ్ డిఫరెన్స్ అనేది 0 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. ఆల్టర్నేట్ డిజిట్ సమ్ అనేది 0 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. అంటే ఇక్కడ ఆల్టర్నేట్ డిజిట్స్ ఈజీగా తీసుకుందాం చూడండి. సో ఇక్కడ 5 3 6, 5 + 5 10, 10 + 3 13, 13 + 6 19 is the sum, and remaining digits 2 6 8, 8 + 7 15, 15 + 8 23. సో ఇక్కడ 0 రాలేదు, అలాగే 11 మల్టిపుల్ రాలేదు. అంటే ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ కాదు. 11తో డివిజిబుల్ కాదంటే ఏంటంటే ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ రాంగ్. సో ఇక్కడ ఏంటంటే 24 ఉందండి. అంటే 8తోని 3తోని డివిజిబుల్ అవ్వాలి నెంబరు, లేకపోతే 9తోని 4తోని డివిజిబుల్ అవ్వాలండి. సో సింపుల్గా చెక్ చేసుకుంటే ఇక్కడ 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మల్టిపుల్ బై 9 అవ్వాలి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ మల్టిపుల్ బై 9 అవ్వాలంటే సింపుల్గా సమ్ చేద్దాం. 5 + 2 7, 7 + 5 12, 12 + 6 18, 18 + 3 21, 21 + 7 28 + 6 34, 34 + 8 42, 42 is not divisible by 9. The option third is wrong. So option 2 is the correct answer. Just check the answer. ఓకే, మ్యాన్యురేషన్లో ఒక బిట్ ఇచ్చాడు. సో ఒక స్క్వేర్ ఏరియా ఉందంట. ఆ స్క్వేర్ ఏరియాలో మొత్తం గడ్డ ఉంది. ఆ గడ్డిని వేయడానికి ఏంటంటే 4 గుర్రాలని 4 కార్నర్లు కట్టాడు. 4 గుర్రాలని 4 కార్నర్లు కట్టాడు. ఆ స్క్వేర్ ఏరియా స్క్వేర్ సైడ్ ఏమో 36 మీటర్స్ ఇచ్చింది. అయితే ఆ గుర్రం అనేది గడ్డిమైన ప్రదేశం యొక్క ఏరియా అంటారు. గడ్డిమైన ప్రదేశం యొక్క ఏరియా అంటే 4 కార్నర్స్లో 4 హార్సెస్ కట్టాడు కాబట్టి సో 4 కార్నర్స్ అంటే ఏంటి మధ్యలో గ్యాప్ లేకుండా అంటే ఆ సర్కిల్ గ్యాప్ లేకుండా వాడు వేయించాడంట. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఒక వస్తు తీసుకుంటే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. అంటే ఇక్కడ ఇదేంటవుతుంది 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది 90 degrees.
అంటే టోటల్గా 490, దట్ మీన్స్ 360 degrees. అంటే సింపుల్గా మనం ఈ టోటల్ స్క్వేర్ ఏరియా నుంచి ఒక సర్కిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. సో టోటల్ ఏమైందండి ఇది స్క్వేర్ ఏరియా, స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ అనుకుంటే సర్కిల్ ఏరియా అంటే 22/7 pi r square, 22/7 into a square, right? So here ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే టోటల్ అంటే ఇది ఏ కదండి, ఇక్కడ ఏమవుతుందండి హాఫ్ ఆఫ్ ద స్క్వేర్. హాఫ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏంటి a square by a/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది a/4. అంటే here 7 4 is 28 a square minus 22 a square, that means 6a square by 28, that means 3/4 14 a square. Here a equal to, already you know that a equal to 36 into 36. Already a equal to 36. So here 2 7 ja 2 18 ja normal ga cancellation చేసుకుంటే టోటల్ గా 3 into 18 into 27. So simple ga 18 3 ja 54 into 36/7. సో 2 digit into 2 digit షార్ట్ కట్ మనం నార్మల్గా 6 తోనే 3 తోనే చేయొచ్చండి. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ మనం యూనిట్ చేసి చెక్ చేసుకుందాం. 6 4 ఎంత 24. సో 4 హియర్ 2 ఇస్ ద క్యారీ. సో ఏం చేస్తామంటే తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 4 3 జా 12 5 6 జా 30, 12 plus 30, దట్ మీన్స్ 42. ఇక్కడ ఆల్రెడీ మనం క్యారీ ఓడించాం కదండి. 42 plus 2, దట్ మీన్స్ 44. 2 is cancelled, again the carry is 4. So last digits, tens place 5 3 5 3 is 15 plus 4 19/7. 7 తో డివైడ్ చేస్తే 7 2 is 14, 7 7 is 14 remaining, and 7 7 is 0.7 meter square. So the concept is percentage. Percentage లో కూడా మనం రెండు బిట్స్ చూడొచ్చండి. సో ఏంటంటే ఇక్కడ ఇచ్చే బిట్ ఏంటంటే ఒక ఎగ్జామ్కి అయితే 500 మంది అటెండ్ అయ్యారు. ఒక ఎగ్జామ్కి 500 మంది అటెండ్ అయ్యారు. అయితే ఆ 500 అటెండ్లో ఎవరెవరు దేనిలో ఫెయిల్ అయ్యి ఇచ్చాడండి, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్, అంటే ఇది ఫెయిల్ పర్సంటేజ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ 30 అలా హిందీ ఇలా మనకి డైరెక్ట్గా గ్రాఫ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం ఎంతమంది. సో ఇక్కడ మన క్లాస్ రూమ్లో చాలామంది అంటారండి, అదే అట్లీస్ట్ పాస్ అవ్వండిరా, అట్లీస్ట్ పాస్ అవ్వండిరా అంటే దాని అర్థం ఏంటండి, అట్లీస్ట్ పాస్ అవ్వడం అంటే ఏంటి, పాస్ అయితే చాలు. అంటే పాస్ కన్నా తక్కువ వస్తే ఎవరైనా ఏమంటారండి, పాస్ కానీ పాస్ కన్నా ఎక్కువ కానీ రావాలి అంటే దాని అర్థం ఏంటి, అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ అంటే దాని అర్థం ఏంటి 2 or more. సో హియర్ మనం 2 చూసుకోవాలి, దానికన్నా ఎక్కువ చూసుకోవాలి. అంటే ఇక్కడ 10 అనేది ఇంగ్లీష్కి హిందీకి సంబంధం ఉందండి. అలాగే ఇక్కడ 12 అనేది ఇంగ్లీష్కి మ్యాథ్స్కి సంబంధం ఉంది. అలాగే హిందీకి మ్యాథ్స్కి సంబంధం ఉన్నది 12 అండి. ఇవన్నీ 2 5 అనేది మొత్తం 3 అండి. అంటే టోటల్గా 12 plus 12 24 plus 5 29 plus 10, దట్ మీన్స్ 39 అండి. అయితే 39ని మనం 500 ఎంత పర్సెంట్ చూసుకోవాలి. 39/500 into 100, దట్ మీన్స్ 5 1 5 7.8. ఆప్షన్ ఈజ్ 4. అయితే మనం డైరెక్ట్గా చెక్ చేసుకోండి 39 అనేది ఎంత పర్సెంటేజ్ సింపుల్గా చెప్పొచ్చండి. 10% 500 అని తీసుకుంటే 10% 50 అండి, 1% 5 అండి, 0.1% 0.5 అండి. 10% ఎంత అండి 50, 1% is 5, 0.1% is 0.5. సో ఇక్కడ 39 కావాలంటే 10% అంటే 50. సో మనం 1% అంటే 5 కదండి. సింపుల్గా 10% నుంచి 2% తీస్తే 40 అండి. 40లో 1 తీస్తే 39, 40లో 0.2 తీస్తే దాన్ని కావాలి 7.8. అంటే వితౌట్ క్యాలిక్యులేషన్ కూడా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్లో ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 75% అని ఇచ్చాడండి. అలాగే మ్యాథ్స్లో 90% పాస్ అయ్యారని ఇచ్చాడు. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో 70% పాస్ అయిన వాళ్ళు ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసండి. ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంటండి. సో నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఇక్కడ సింపుల్గా నెంబర్ ఆఫ్ ఏ అంటే 75 plus 90, దట్ మీన్స్ -70 అంటే మనకి 95% మంది పాస్ అయ్యారండి. ఇక్కడ ఫెయిల్ అయిన ఎంతమంది అండి 5% ఫెయిల్. అయితే మనకి ఇచ్చింది ఏంటంటే ఇంగ్లీష్లో 75 పాస్ అయ్యారు, మ్యాథ్స్లో 90 పాస్ అయ్యారు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో 70% పాస్ అయ్యారని చెప్పాడు. అయితే మనకి ఫెయిల్యూర్ ఏమో టోటల్గా 40 మెంబర్స్ అని ఇచ్చాడండి. మనకి ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందండి
5%. అంటే సింపుల్గా 5% ఈక్వల్ టు 40, డబుల్ ఆఫ్ ద 5 దట్ మీన్స్ 10, 40 డబుల్ 80, సో 100% ఈక్వల్ టు 800. సో పంచాయత్ సెక్రటరీ ఇంకో బిట్ ఇచ్చాడండి, పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ కాన్సెప్ట్కి వెళ్ళాము, బిట్ తర్వాత చూద్దాం. బిట్ ఎలాగైనా చేయవచ్చు, కాన్సెప్ట్ ఉంటే బిట్ని ఎలా చేయాలనేది మనం చెప్పడమే షార్ట్ కట్ లింక్డ్ విత్ కాన్సెప్ట్. చుక్క పెట్టాలా తప్ప ఇది పెట్టాలని కాదు. సో జస్ట్ మనం చుక్కే పెడతాం, ఆ చుక్కని కాన్సెప్ట్ లింక్ చేద్దాం ఎలాగో చెప్తాం. సో ఇక్కడ పార్ట్నర్షిప్కి వచ్చినప్పటికి ఏంటంటే ప్రాఫిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి, ఒకడేమో 10,000 ఇన్వెస్ట్ చేశాడు, ఒకడేమో 20,000 ఇన్వెస్ట్ చేసినాడు. సో ఎవరికి ప్రాఫిట్ ఎక్కువ వస్తుందంటే ఎవడైతే ఎక్కువైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో వాడికి ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రాఫిట్ అనేది బేస్డ్ ఆన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. అయితే ఆ క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు, కొన్ని ప్రాబ్లమ్స్లో అడ్వాన్స్ అని అంటారు. అలాగే అండ్ మనం చెక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే పర్సన్ ఒకడేమో 10,000 ఇన్వెస్ట్ చేశాడు, ఇంకోడేమో 20,000 ఇన్వెస్ట్ చేశాడని చెప్పాం కదండి. అయితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ అని చెప్పి. ఇంకా అదే పర్సన్ ఇటు 10,000 ఇన్వెస్ట్ చేశాడు, వాడు 20,000 ఇన్వెస్ట్ చేశాడు, వాడు 2 months మాత్రం ఉన్నాడు అనుకోండి, వీడేమో 1 year ఉన్నాడు అనుకోండి, ప్రాఫిట్ ఎవరికి ఎక్కువ వస్తుంది? ఎవరైతే ఎక్కువ టైం ఉన్నాడో. అంటే 1 year అంటే ఏమవుతుంది, 12 into 10,000 దట్ మీన్స్ 1,20,000. అండ్ హియర్ 20,000 అంటే 20,000 into 2 దట్ మీన్స్ 40,000, రైట్? సో ఇది 40,000, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది 1,20,000. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెరిగింది? బికాజ్ ఆఫ్ టైం. అంటే ప్రాఫిట్ అనేది బేస్డ్ ఆన్ బోత్ క్యాపిటల్ అండ్ టైం. అంటే సింపుల్గా ప్రాఫిట్ ఈక్వల్ టు పి ఇంటూ టీ. అంటే పిసిటీ అని గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టు చాప్టర్ కంప్లీట్. మరి ఏంటి పిసిటీ చూద్దాం. ఇది కాన్సెప్ట్ అని చెప్పాం కదండి, అంటే ప్రాఫిట్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ ఇంటూ టైం. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే మన కొన్ని ప్రాబ్లంలో వర్కింగ్ పార్ట్నర్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్ అని నేర్చుకుంటాం. స్లీపింగ్ పార్ట్నర్ అక్కడ పేర్లో ఉందండి. స్లీపింగ్ అంటే ఏంటి? పడుకోవడం అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ కాబట్టి బిజినెస్ చేసినప్పుడు పడుకోవడం అంటే ఏంటండి? వర్క్ చేయకపోవడం. అంటే వర్కింగ్ పార్ట్నర్కి స్లీపింగ్ పార్ట్నర్కి డిఫరెన్స్ ఏంటంటే వర్కింగ్ పార్ట్నర్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, వర్క్ చేస్తాడు. స్లీపింగ్ పార్ట్నర్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, వర్క్ చేయడానికి టైం ఉండదు, అది వర్క్ చేయదు. అంటే సింపుల్గా కొంతమంది ఏంటంటే కాలేజీలో జాబ్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ వర్క్ చేయడానికి టైం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏమంటారంటే స్లీపింగ్ పార్ట్నర్. అయితే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వీళ్ళు వర్క్ చేస్తారు. వీడు వర్క్ చేయడు, అంటే వర్క్ చేసినందుకు వీడికి ఒక ప్రాఫిట్ కావాలి కదండి. అందుకనే వాడి ప్రాబ్లంలో వాడికి కొంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఏమో వర్కింగ్ పార్ట్నర్కి ఇద్దాం, కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ని మిగతా ప్రాఫిట్ని ఏం చేంజ్ చేస్తానంటే వాడు క్యాపిటల్కి అనుగుణంగా, అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ అంటే టైం చెప్పాను కదా, ఆ విధంగా వాడు సేవ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే స్లీపింగ్ పార్ట్నర్కి వచ్చినప్పుడు ఈ వర్క్ చేయడు కాబట్టి వాడికి అంటే వర్క్ చేసినందుకు వర్కింగ్ ప్రాఫిట్ రాదు. వర్కింగ్ ప్రాఫిట్ ఎవరికి వస్తుందండి? వర్కింగ్ పార్ట్నర్కి వస్తుంది. ఇది కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ని ఎలా లింక్ చేద్దాం చూడండి. అంటే ఏ ప్రాబ్లంకి ఇదే కాన్సెప్ట్ చూడండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఏమో 6,500 ఇన్వెస్ట్ చేశాడంట ఫర్ 6 months, అలాగే బిఏమో 8,400 ఇన్వెస్ట్ చేశాడంట ఫర్ 5 months, సిఏమో 9,000 ఇన్వెస్ట్ చేశాడు ఫర్ 5 months చెప్పాను. నేను చెప్పాను ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం కదండి. సో వీడు ఇన్వెస్ట్ చేసిన ఐటమ్ చూసుకుంటే ఏం చేస్తే 6,500 ఇంటూ 6, 8,500 ఇంటూ 5, 9,000 ఇంటూ 5. సో క్లియర్. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఏ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్ అండ్ 10% ప్రాఫిట్ గోస్ టు ద ఏ. అంటే ఏ అనేవాడంటే వర్కింగ్ పార్ట్నర్ అంట, ఆడు వర్క్ చేసినందుకు ఏం చేయాలంటే 10% ప్రాఫిట్ ఇచ్చేయని చెప్పాడు. అయితే మనకి ప్రాబ్లంలో టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారంటే 7,400 ఇచ్చాడు. అయితే నార్మల్గా మనం ఈ ప్రాబ్లం చూడగానే క్యాలిక్యులేట్ చేయడానికి మనకు కనీసం ఒక 2 minutes 3 minutes పడుతుందండి. బట్ సింపుల్ లాజిక్ ఈజ్ ద డివిజిబిలిటీ రూల్స్ అంటే మనం చేయొచ్చు. అయితే ఇక్కడ జీరోస్ అనవసరం, జీరోస్ క్యాన్సిల్ చేశాను. సో క్లియర్. అండ్ నెక్స్ట్ 5 1s 5 13s. సో అండ్ నెక్స్ట్ 2 3s 2 42s అండ్ నెక్స్ట్ 2 45. అంటే ఇక్కడ మనకి రేషియో ఎంత ఉందండి? 39, 42 అండ్ 45 మాత్రం ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అని అడిగాడంటే బి యొక్క షేర్ అంతా. బి అనేవాడు వర్కింగ్ పార్ట్నరా? కాదు, స్లీపింగ్ పార్ట్నర్. అంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అయితే ఆన్సర్ అనేది ఇక్కడ 42 ఉంది కాబట్టి కంపల్సరీ అది 42 మల్టిపుల్ అవ్వాలా లేదండి. సో 42 మల్టిపుల్ అవ్వాలంటే ఏంటి?
ఇది దీన్ని కోప్రా మల్టిప్లికేషన్ రాసుకుంటే 7 into 6 అండి. అంటే ఇది 7తోని డివైడ్ అవ్వాలి, 6తోని డివైడ్ అవ్వాలి. అయితే ఇక్కడ 7తోని 6తోని డివైడ్ అయ్యే నెంబర్ చెక్ చేసుకుంటే చాలండి. ఒకవేళ 2 ఉంటే ఎలా చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7తోని 6తోని డివైడ్ అయ్యే నెంబర్ ఇది 7తో డివైడ్ అవుతుందో చెప్తాను. 7 3 జా 21 రిమైనింగ్ 5. సో మన 2019 క్వశ్చన్ ఇంతవరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అయితే మనకి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టార్ ఇమేజ్? ఆప్షన్ 5 6 8 10 కావాలి. మీరు పేపర్ చెక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్స్ ఫామ్ అవడానికి మనకు కావాల్సిన డాట్స్ ఉన్నాయండి. ఐ మీన్ జస్ట్ 1 2 3 డాట్స్కి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అంతే కదా. అయితే ఇక్కడ మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, కానీ ఇక్కడ సింపుల్గా చూస్తే ఎన్ని డాట్స్ ఉన్నాయి చూడండి. హియర్ ద 1 డాట్ 2 డాట్స్ 3 డాట్స్ 4 డాట్స్ 5 డాట్స్. సో ఈ 5 డాట్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఓన్లీ 3 డాట్స్ మాత్రమే తీసుకోవాలి ట్రయాంగిల్, అంతే కదా. సో మనం నార్మల్గా 1 2 3 4 5 ఇలా చెక్ చేసి అలా చెక్ చేసి మనం టైం టేకింగ్ చేస్తాం. కానీ ఇది ఇస్ లాజిక్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. సో పర్మిటేషన్ పక్కన పెడదాం, కాంబినేషన్ చూద్దాం. అంటే లాజిక్ ఇది లింక్డ్ విత్ కాంబినేషన్. సో కాంబినేషన్ అంటే ఏంటంటే సెలెక్షన్. కాంబినేషన్ మీన్స్ సెలెక్షన్. అంటే మనకి ఈ 5 డాట్స్ నుంచి 1 2 3 4 5 డాట్స్ నుంచి మనం ట్రయాంగిల్ ఏర్పడడానికి 3 డాట్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. అంటే మనకు ఉన్న డాట్స్ ఏంటండి 5, మనం సెలెక్ట్ చేయాల్సింది 3. సింపుల్గా 5 C 3. సో హియర్ NCR equal to NCR equal to NCN minus C. NCR equal to NCN minus C. అంటే 5C 3 ఈక్వల్ ఏమవుతుందండి 5C 2. సో హియర్ 5C 2 means 5 into 4 by 2 into 1. So 2 1 2 2 5 2 1 10 is the answer. లేదు మీకు ఈ కాన్సెప్ట్ గుర్తు లేదు, మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటా అనుకుంటే చెక్ చేసుకోండి సార్. మనకి 5 6 8 10 ఇచ్చాడండి. ఇక్కడ ద 1 ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్, 5 ట్రయాంగిల్, 4 and 5 అండి. సో దిస్ ఇస్ ద 1 ట్రయాంగిల్, దిస్ ఇస్ ద 1 ట్రయాంగిల్, దిస్ ఇస్ ద 1 ట్రయాంగిల్ అండ్ ఇన్ ఇంటర్నల్ దిస్ ఇస్ ద 1 ట్రయాంగిల్. సో హియర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం 1 2 3 ఇక్కడ 5 5 + 3 8 అనుకుంటాం. దేర్ ఇస్ ఏ there are 2 triangles are there. సింపుల్గా ఆన్సర్ 9 లేదు, 10 is the answer. సో ఆప్షన్ పెట్టి మనం వెళ్ళచ్చు, లేదు అనుకుంటే there is a answer. So the next question is how many numbers lie between 300 and 500 in which 4 comes only once? అంటే 300 నుంచి 500 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్లో ప్రతి నెంబర్కి 4 ఒక్కసారి మాత్రమే రావాలి దాని అన్న. సో 4 ఒకసారి రావాలంటే మనం సింపుల్గా అబ్జర్వ్ చేద్దామంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామన్నమాట. 304 ఒకసారి అక్కడ 4 వచ్చింది, 314 ఒకసారి అక్కడ 4 వచ్చింది, 324 ఒకసారి 324 వచ్చిందంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకున్న టైం అనేది ఈ బిట్ని 20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. సింపుల్గా నా లాజిక్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 300 నుంచి 400 మధ్యలో మనకి 304 ఐ మీన్ 314 324 అంటే దాని ఇక్కడ 4 కామన్ అండి, మధ్యలో డిజిట్ మామూలు, అంతే కదా. అంటే 3x4 ఇన్ ద సేమ్ వే 341 342 342లో కూడా ఒక ఎక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ని చేంజ్ చేసి 34x అండ్ 400 నుంచి 400 ప్రతి నెంబర్లో కూడా 4 ఉంటుంది అనుకుంటాను, కానీ అక్కడ 4 ఫస్ట్ టైం ఒకసారి అయితే రావాలి 4xy అనుకుంటాం. ఐ మీన్ ఇక్కడ మనం ఇలా ఈ నెంబర్స్ రిజైన్ చేసుకుంటే ఐ మీన్ మనం చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే 304 314 అన్నప్పుడు ఆ మధ్యలో డిజిట్ ఏమవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్ అని ప్లేస్ చేశాను. అలాగే 34x అని చెప్తుంటే ఈ ఎక్స్ దగ్గర మాత్రమే 341 342 34g అంటే ఇక్కడ 4 రాకుండా ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా చెక్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మన నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏంటంటే 0 నుంచి 9 వరకు ఉన్నాయి, మొత్తం టోటల్ డిజిట్స్ 10. బట్ మనకి ఇక్కడ 4 అవసరం లేదు, అంటే మనం చెక్ చేయాల్సింది 9 డిజిట్స్ మాత్రమే ఇక్కడ మనకి అవకాశం ఉంది. సో ఇక్కడ అవకాశం 9 డిజిట్స్ మాత్రం ఒకసారి అవకాశం ఉంది కాబట్టి ఆ ఎక్స్ దగ్గర మనం ఏం చేయాలంటే మనం 0 to 9 డిజిట్స్లో 4 మినహా ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చండి. ఏ నెంబర్ వేసుకున్న నెంబర్ మనం కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ కౌంట్ చేయాల్సిన నెంబర్స్ ఎన్నండి, దెర్ ఇస్ ఎ ఛాన్స్ 9 నెంబర్స్.
సో ఇక్కడ కూడా 4 తప్ప రిమైనింగ్ ఏ నెంబర్ నేను కౌంట్ చేయొచ్చు. 0 1 2 3 4 4 కాకుండా 5 6 7 8 అలాగే అక్కడ కూడా ఛాన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 9. ఇక్కడ 4 కాకుండా x దగ్గర there are 9 ways to represent 0 1 2 and the here also 9 ways to represent 0 1 2. So here 4xy there are chances 9 into 9 81 ways, here 9 ways, here 9 ways, then you got 99. In the fraction of seconds you take the 99. So this is the simple way. Okay, next one ki problems on ages nunchi 2 questions ఇచ్చాడు. అసలు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదండి. బిఫోర్ ఆఫ్టర్ అంటే ఏంటో తెలిస్తే చాలు. బిఫోర్ అంటే ముందు, యుగ అన్న ముందు, ఆఫ్టర్ అన్న తర్వాత, ఎన్స్ అన్న తర్వాత, ఆ రెండు మొక్కలు తెలిస్తే మన ఆప్షన్ని క్వశ్చన్ లింక్ చేసుకుంటూ చేయొచ్చు. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో రేనా అండ్ సుమ ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చారంటే 2:1 ఇచ్చాడండి. రేనా అండ్ సుమ ప్రజెంట్ ఏజెస్ రేషియో 2:7 ఇచ్చాడు. ఆఫ్టర్ 3 years ago రేషియో ఈక్వల్ టు 3:1 ఇచ్చాడండి. ఇక్కడ రేనాస్ ఏజ్ ఎంత అని అడిగాడు. రేనాస్ ప్రజెంట్ ఏజ్ ఎంత అని. అయితే మనం ఎక్స్ అనుకొని చేయొచ్చు, కానీ ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి అడిగింది ఏంటి, రేనాస్ ప్రజెంట్ ఏజ్ అంటే రేనా అనేది 2 యొక్క మల్టిపుల్. సింపుల్గా చెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ 2:1 అంటే రేనా అనేది 2 parts ఉంటే సుమ అనేది 1 part అంటే అది ప్రజెంట్ ఏజెస్. 3 years ago రేనా అనేది 3 parts అయింది, సుమ అనేది 1 part అయింది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ రేనాస్ ఏజ్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కూడా రేనాస్ ఏజ్. సో రేనాస్ ఏజ్ అనేది 2 multiple కాబట్టి 2 multiple ఏదో చెక్ చేసుకుంటాం ఫస్ట్. అయితే 2 multiple 6 అవుతుంది, 8 అవుతుంది, 12 అవుతుంది. అయితే మనం సింపుల్గా 7 అనే ఆప్షన్. అయితే మరి ఇప్పుడు 2 అనేది ఈ 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి చెక్ చేయాలి. ఒకవేళ రేనాస్ ఏజ్ అనేది 6 years అయితే 2 3 6 అండి, అప్పుడు సుమ ఏజ్ ఎంత అవుతుందండి 3 years. అంటే 2 3 6 అంటే 1 part అంటే 3. సో ఇక్కడ సుమ ఏజ్ 1 part అంటే 3. సో 3 years ఇవ్వనప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3 - 3 దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది సుమ ఏజ్ 0 అయిపోతుంది. సో ఏజ్ డజంట్ గెట్ 0 కాబట్టి 6 అనేది రాంగ్ ఆన్సర్. సో ఇఫ్ యూ గో టు ద 12, ఎందుకంటే 6 0 వచ్చింది కాబట్టి మనం డబుల్ నెంబర్ తీసుకుంటే మేబీ ఛాన్స్ ఉంది రైట్ అవడానికి అవకాశం ఉంది. ఇది కూడా 2 multiple కాబట్టి 2 6 12 అండి. హియర్ 1 part ఈక్వల్ ఎంత అవుతుందండి 6 అవుతుంది. అంటే సుమ ఏజ్ ఎంత అవుతుందండి 6 6 2 12 అంటే అండి 2 6 12 అంటే సుమ ఏజ్ ఎంత అవుతుంది 6. అంటే 1 part కదా, 2 parts 12, 1 part ఈక్వల్ టు 6, సుమ ఏజ్ 6. 3 years ago అదేమవ్వాలంటే 3:1 అవ్వాలి. 3 years ago అంటే ఇది 2 6 12 అంటే 3 years ago అంటే ఎంత అవుతుందండి రేనాది 9 years అవుతుంది. అలాగే ఇది మనం ఆల్రెడీ 1 part 6 అనుకున్నాం కాబట్టి 3 years ago అంటే 3 years అవుతుంది. మరి ఇది 3 1 3 2 3 3 3:1 సరిపోతుంది కదండి. అంటే ఆప్షన్ 12 కరెక్ట్ ఆన్సర్. అయితే చూడండి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనే ఏజెస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆప్షన్ కొంచెం చెక్ చేసుకోవాలండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా దగ్గర అన్నదానం గొప్పది అన్నదానం గొప్పది అన్నదానం గొప్పది అని అంటున్నాను. అన్నదానం అనేది చేస్తే ఒక పూట అయితే కడుపు నింపుకోవచ్చు, కానీ విద్యాదానం అనేది జీవితాంతం మీకు కడుపు నింపుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి సక్సెస్ అయితే జీవితంలో ప్రతిసారి కడుపు నిండినట్టే కదా, రైట్? సో యు గో టు ద సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ ది 2 persons A and B రేషియో ఇచ్చాడండి 3:5 అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే a difference between B's age and A's age after 4 years is 2 అని ఇచ్చాడండి. అండ్ ద క్వశ్చన్ ఈజ్ సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ అని ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ప్రజెంట్ ఏజెస్ ఏమో ఏ అండ్ బీదేమో 3:5 ఇచ్చాడండి. బీస్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ బీస్ ఏజ్ అండ్ ఏస్ ఏజ్ ఆఫ్టర్ 4 years ఈజ్ 2 ఇచ్చాడండి. సమ్ ఏమో అడిగాడండి. సో సమ్ అనేది ఇక్కడ ఏంటంటే ఏ అనేది 3 parts, బి అనేది 5 parts, సో టోటల్గా 8 parts. ఆన్సర్ అనేది 8 multiple అవ్వాలి. సో ఇది చెక్ చేసుకుంటే 27 ఇదే నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 8. సో ఇక్కడ ఒకవేళ 24 కరెక్ట్ అనుకుంటే సో 3 parts 5 parts. సో ఇక్కడ సో 8 parts అనేది 24 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుందండి 3 అవుతుంది. అంటే 5 3 15 అంటే బీసీ ఏజ్ 15 అండి. అయితే ఇక్కడ ఏమన్నా ఏస్ ఏజ్ ఆఫ్టర్ 4 years అయితే ఫర్ ఎగ్జాంపుల్ 24 అనుకుంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఏమవుతుందండి 3 3 9 years ఆఫ్టర్ 4 years అంటే 13 years డిఫరెన్స్ అంటే 2 అంటే సరిపోయింది కాబట్టి 24 ఈజ్ ఆన్సర్.
సో కాబట్టి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మనం. 8 4 జా 32, హియర్ ద వన్ పార్ట్ ఈజ్ 4. సో బీసీ ఏజ్ అంటే 5 4 జా 20, ఏసీ ఏజ్ అంటే ఏమవుతుంది ఆఫ్టర్ 4 years అంటే 3 4 జా 12 ప్లస్ 4 16, 20 మైనస్ 16 దట్ మీన్స్ 4 అండి. 4 కాబట్టి 32 అనేది రాంగ్ ఆన్సర్. 32 రాంగ్ అయితే డిఫరెన్స్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా 48 ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అండి. సో ఇది ప్రాబ్లమ్ సైజెస్లో 2 బిట్స్ ఇచ్చాడు. సో ఇలా కాకుండా మనం క్వశ్చన్స్ కాకుండా ప్రతిదీ కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. సో ఆర్ఎస్ అగర్వాల్ అని ప్రతి బిట్ని షార్ట్ కట్ చెప్తూ షార్ట్ కట్ని ఏంటంటే మనం కాన్సెప్ట్ లింక్ చేస్తూ చెప్పొచ్చు. అయితే మనం కాన్సెప్ట్ క్లియర్గా చెప్పి మనం సెషన్ ఎలా పెట్టుకుందాం అనుకున్నామంటే ఫస్ట్ మనం కాన్సెప్ట్ చెప్పి దాని మీద షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకుంటూ ప్రతి చాప్టర్ కూడా కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ వాట్ ఎవర్. ఫస్ట్ లెవెల్ 1 కాన్సెప్ట్, లెవెల్ 2 లెవెల్ 1 ప్రాబ్లమ్స్ చెప్తుంటాం, అలా లెవెల్ 3 లెవెల్ 4 ప్రతి చాప్టర్ కూడా ఫస్ట్ మనం లెవెల్ 1 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అన్ని చాప్టర్లు కూడా లెవెల్ 1 చెప్పి దాంట్లో ఉన్న కాంపిటేటివ్ బిట్స్ కూడా చెప్తాను, ప్రాబ్లమే లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా సింపుల్గా కామెంట్ చేయండి. సో ఎక్కువ ఫీజులు పెట్టి మనకి ఏవో 2-3 బిట్లు చెప్పి ఇది షార్ట్ కట్ అది షార్ట్ కట్ అని కాదండి, సింపుల్గా మనం అన్నీ చెప్తాం క్లియర్గా. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండి మీకు ఏం కావాలో మాకు కామెంట్ చేయండి. మీ యొక్క వ్యూస్ బట్టి మీ యొక్క థాట్స్ బట్టి మేము అలా చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే నాకు అవకాశం ఉంది, సబ్జెక్ట్ ఉంది, చెప్పాలనే కోరిక ఉంది, ఆ కోరికను మీరు నెరవేర్చుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.